తెలంగాణ పాలిటిక్స్ లో ఇవాళ సూపర్ ట్యూస్డే అవ్వబోతోంది. ఒకే రోజు ముగ్గురు అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పోటాపోటీ సభలు కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నాయి. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. క్యాడర్ను సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ జరిగే 3 మేజర్ ఈవెంట్స్, 3 కీలక సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి కార్యక్రమాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న హస్తం పార్టీ స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. లాంఛనంగా ఇవాళ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభించనుంది. 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ లోక్సభ ఎన్నికల రేసులో దూసుకుపోతోంది హస్తం పార్టీ. ఇక ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీటే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. 3,000 మంది సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం, 25,000 మంది బూత్ అధ్యక్షులతో మీటింగ్, ఎలక్షన్ వర్కింగ్ కమిటీతో ప్రత్యేక సమావేశం. ఇలా 3 కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు. ఇక లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉద్యమకాలం నుంచి తమకు సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 1,00,000 మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులు వచ్చేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభా వేదికగా బీజేపీ కాంగ్రెస్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తారా అనే ఆసక్తి బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఒకే రోజు 3 ప్రధాన పార్టీలు సభలు సమావేశాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఎవరిపై ఎలాంటి విమర్శలు చేస్తారు, ఎలా ఇరుకున పెడతారు అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.